నమస్కారం. ప్రేక్షకులకి దసరా శుభాకాంక్షలు. ఈ దసరా నవరాత్రులలో ఏ ఏ రోజు ఏ అమ్మవారు వారి విశిష్టత ఏంటి, అవతారాలకున్న ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. ఈ రోజు అమ్మవారి అవతారాలలో స్కందమాత 5వ రోజు స్కందమాతగా అమ్మవారు దుర్గాదేవి అవతారాలలో ప్రసిద్ధి చెందారు. అయితే ఈ నవరాత్రుల్లో శుద్ధ ఆశ్వయుజ పంచమి నాడు ఈ అమ్మవారిని మనం పూజించుకుంటాం స్కందమాతగా. 4 చేతులతో ఉండే ఈ స్కందమాత దుర్గాదేవి సింహవాహనంపై ఉంటుంది. చేతిలో కమలము, జలకలశము, ఘంట ఉంటాయి. ఒక చెయ్యి మాత్రం అభయముద్రలో ఉండగా స్కందుడు అంటే కుమారస్వామి ఆమె ఒళ్ళో కూర్చుని ఉండగా తెల్లగా ఉంటుంది ఈ స్కందమాతాదేవి. దీనికి ఒక కథ కూడా ఉంది. అదేంటంటే, తన కుమారుడు అంటే స్కందుడు, కార్తికేయుడు, శరవణుడు, కుమారస్వామి, ఇలా అన్ని పేర్లు కుమారస్వామివి అన్నమాట. తన ఒడిలో కూర్చుని పెట్టుకున్న దుర్గాదేవి స్కాంద పురాణ ప్రకారము కుమారస్వామి ఆవిర్భావం గురించి వివరంగా చెప్పారు. శివపార్వతుల వివాహానంతరము ఎన్నో మన్వంతరాలు అంటే కొన్ని వేల కోట్ల సంవత్సరాలు సంతోషంగా గడుపుతూ ఉండేవారు. వారిద్దరికీ శక్తి ఒకటైన తర్వాత వచ్చిన పిండం త్వరగా బిడ్డగా పుట్టాలనే దురుద్దేశంతో ఇంద్రుడు ఏం చేశాడంటే, ఇతర దేవతలతో కలిసి తారకాసురుడికి దొరకకుండా అగ్నిలో దాచేస్తారు. ఆ పిండముతో కలిసిన అగ్ని ఒక గుహలో దాక్కుంటారు. ఈలోపు శివ తేజస్సు భరించలేని అగ్ని గంగాదేవికి తీసుకెళ్లి ఆ పిండాన్ని ఇచ్చేస్తాడు. ఆ తేజస్సు భరించలేని గంగాదేవి ఆ పిండాన్ని తీసుకెళ్లి ఒక రెల్లు పొదల్లో దాచేస్తుంది. అప్పుడు ఆ పిండాన్ని 6 కృత్తికలు పోషించగా కుమారస్వామి పుట్టాడనమాట. అయితే ధ్యానం నుంచి బయటికి వచ్చిన పార్వతీదేవి తన పిండం అగ్ని దగ్గర ఉంది అని తెలుసుకుని తన తేజస్సును దొంగతనం చేసిన దేవతలకు ఇక పిల్లలు పుట్టరు అని శాపం పెడుతుంది. తన పిండాన్ని తన దాచుకున్న అగ్ని కూడా ఎప్పుడూ మండుతూ ఉండాలని, ఇది మంచి ఇది చెడు అని లేకుండా ఇష్టం వచ్చిందంతా కాల్చేయాలని అంటే మండుతూ ఉండాలని ఆ తల్లి శాపమిచ్చింది. ఇంతలో అక్కడికి వచ్చిన శివుడు ఆమెను శాంతపరిచి కుమారస్వామి పుట్టిన వైనాన్నంతా ఆ తల్లికి వివరించి, కృత్తికలు పెంచినా కానీ ఆ కుమారస్వామి మన బిడ్డే అని చెప్పి అమ్మవారిని శాంతింపజేస్తాడు. కృత్తికలు పెంచారు కాబట్టి ఆ కుమారస్వామికి కార్తికేయుడని, రెల్లు పొదల చాటున పెరిగాడు కాబట్టి, అంటే రెల్లు అంటే శరవణము అంటే రెల్లు అనమాట. కాబట్టి శరవణుడు అనే పేర్లు ఆ స్వామికి వచ్చాయి. ఇలా లోకమాత అయిన పార్వతీదేవి కుమారస్వామికి తల్లి అవుతుంది. పెరిగి పెద్దవాడైన కుమారస్వామి తారకాసురుణ్ణి శివపార్వతుల బిడ్డ వల్లే మరణం లేదు అని తెలుసుకుని అతనిపై యుద్ధం ప్రకటించి దేవతల సేనకు అధ్యక్షుడైన ఇతన్ని సంహరించడానికి సిద్ధమవుతాడు. అయితే ఆ సమయంలో పార్వతీదేవి దుర్గా అవతారం తీసుకుని కుమారస్వామిని దీవిస్తుందనమాట. అలా దేవసేనకు అధ్యక్షుడైన తారకాసురుణ్ణి సంహారం చేస్తాడు కుమారస్వామి. తిరిగి శుంభు నిశుంభులతో యుద్ధం చేసే సమయంలో 5వ రోజు అమ్మవారు స్కందమాతా దుర్గాదేవి అవతారంలో రణరంగానికి వచ్చి కొంతమంది అసురులను అంటే రాక్షసులను సంహరిస్తుంది ఆ తల్లి. ధ్యాన శ్లోకము: సింహాసనాగత నిత్యం పద్మాక్షిత కరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని. 5వ రోజు అమ్మవారు ఈ రోజు అమ్మవారికి ఇష్టమైన దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ తల్లి ఆశీర్వాదాలు అందుకోవాలని ఆశిస్తున్నాను. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే, మిగతా చెప్పుకున్నట్టే ఈ రోజు ఏ సమయంలో పూజ చేయాలి, రాహుకాలం ఏమిటి, దుర్ముహూర్తాలు ఏమిటి, ఎప్పుడు చేసుకోవాలి అనేది చూద్దాము. అక్టోబర్ మాసంలో మనకి ఈ ఆశ్వీజ చవితి
సోమవారం నాడు రాహుకాలం 7:30 నుంచి 9 గంటల వరకు, దుర్ముహూర్త కాలం 12:11 నుంచి 12:58 వరకు ఈ దుర్ముహూర్త కాలం ఉంది. ఈ సమయం చూసుకుని మీరు మొదట్లో కలశం పెట్టలేకపోయినా, ముందు రోజుల్లో పూజ చేసుకోలేకపోయినా, ఏదైనా సమయాభావం వల్ల చేయలేకపోతే ఈ సమయంలోనైనా మంచి సమయం చూసుకుని ఆ తల్లిని పూజించి ఆ తల్లి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా, ఆ తల్లి అనుగ్రహం మీ మీద ఉండాల్సిందిగా కోరుతూ, మరొక ముఖ్య విషయం ఏమిటంటే, అంత పెద్ద ధ్యాన శ్లోకం మీరు చెప్పలేకపోతే కనుక ఒక చిన్ని మంత్రాన్ని మీకు నేను చెప్తాను. అది చేసుకున్న తత్సమానమైన ఫలితాన్ని పొందవచ్చును. ఓం ఐం హ్రీం మహాలక్ష్మి నమః అని ఈ రోజును కనుక మీరు ఆ తల్లిని ధ్యానం చేసినట్లయితే మీకు అన్ని విధాల శుభం చేకూరుతుంది. తదుపరి అవతారము శ్రీ సరస్వతీదేవి అవతారము, 6వ అవతారము. ఈవిడికి నైవేద్యం కట్టు పొంగలి. ఈవిడ పూజ చేయవలసిన పువ్వులు మారేడు దళాలు, అంటే ఆ తల్లిని మారేడు దళాలతో పూజించాలి. ఈవిడికి నచ్చిన రంగు తెలుపు వర్ణము. ఆ రోజు నిషేధించవలసింది పులుపుతో కూడిన వస్తువులు. ఆ తల్లి మనకి ఇచ్చేది విద్యాప్రాప్తి. మనం దానం ఇవ్వవలసింది విద్యార్థులకి పుస్తకాలను దానంగా ఇస్తే ఆ తల్లి చాలా సంతోషిస్తుంది. ఆవిడ మంత్రం ఏంటంటే ఓం ఐం సరస్వత్యై నమః, ఓం ఐం సరస్వత్యై నమః. తదుపరి అవతారము 7వ అవతారము దుర్గాదేవి. ఆవిడకి ఇష్టమైన నైవేద్యం పులగం, కదంబం. ఆవిడికి ఇష్టమైన పువ్వు మందార పువ్వులు. ఆవిడికి ఇష్టమైన రంగు ఎరుపు రంగు. ఆ తల్లికి నిషేధించవలసిన వస్తువులు ఇష్టమైన వస్తువులు, అంటే ఆ రోజు మనం ఏదైతే మనకి ఇష్టమో అవి మనం వదిలేయాలన్నమాట. ఆవిడ మనకి ఇచ్చే ఫలితం ఏంటంటే శత్రువుల మీద విజయాన్ని మనకి ఇస్తుంది. ఆవిడకి అంటే మనం ఆ రోజు ఆ తల్లికి గాని గుళ్ళో గాని ఇవ్వవలసినది ఎర్రని చీరని దానంగా ఇవ్వాలి. ఆ తల్లి యొక్క మంత్రం ఓం దుమ్ దుర్గాయై నమః. తదుపరి అవతారము 8వ అవతారము మహిషాసుర మర్దని అవతారము. ఈవిడికి ఇష్టమైన నైవేద్యము పులిహోర, గారెలు, పానకము, వడపప్పు. ఈవిడికి ఇష్టమైన పువ్వులు నల్లని కలువపుతో కనుక పూజ చేసినట్లయితే ఆ తల్లికి మహాప్రీతి. ఆవిడికి ఇష్టమైన రంగు ముక్కు పొడుం ఎరుపు నేత చీర. నిషేధించవలసింది రాత్రిపూట భోజనము, అంటే ఏకభుక్తం అన్నమాట. ఆవిడ మనకి ఇచ్చే ఫలితము ధైర్యము, విజయము. మనం దానంగా ఇవ్వవలసింది స్వయం పాకము. ఏదైనా గుళ్ళో బేదలకు గాని గుళ్ళో కాని స్వయం పాకం మనం దానంగా ఇవ్వాలి. ఆ తల్లి యొక్క మంత్రము ఓం హ్రీం శ్రీం క్లీం మహిషాసుర మర్దిన్యై నమః. ఓం హ్రీం శ్రీం క్లీం మహిషాసుర మర్దిన్యై నమః. తదుపరి అవతారము శ్రీ రాజరాజేశ్వరి అవతారము, 9వ అవతారము. ఆ తల్లికి నైవేద్యంగా శాకాన్నము పెట్టాలి. ఆ తల్లికి ఇష్టమైన పువ్వులు ఎర్రని పుష్పాలు. ఆ తల్లికి నచ్చిన రంగు ఆకుపచ్చ. ఆ తల్లికి మనం నిషేధించవలసిన, అంటే పూజలో కానీ విడిగా కానీ నిషేధించవలసింది గుమ్మడికాయను ఆ రోజును మనం నిషేధించాలి. తదుపరి ఆవిడ మనకి ఇచ్చేది ఏంటంటే శక్తిని, సౌభాగ్యాన్ని మనకి తిరిగి ఇస్తుంది. అయితే ఆ రోజు మనం దానంగా ఏది ఇవ్వాలి అంటే పూలమాలలు మనం కొని లేదా కట్టి గుళ్ళో కానీ ఎవరికైనా ఇంట్లో కానీ ఎవరికైనా దానంగా పువ్వుల మాలలు సమర్పించాలి. ఆ తల్లి యొక్క మంత్రము ఓం హ్రీం రాజరాజేశ్వర్యై నమః. ఇవి మనం శరన్నవరాత్రులలో ఈ తల్లిని ఏమి నిషేధించాలి, ఏమి సమర్పించాలి, ఆ తల్లి మనకి ఏమిస్తుందని క్లుప్తంగా మీకు తెలియడం కోసము, పాటించడం కోసము యథాశక్తి నేను చేసిన ప్రయత్నము. నమస్తే.